ఒక మాటలో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్? వన్ అండ్ ఓన్లీ బెస్ట్ మ్యాన్. లేదండి, పవన్ కళ్యాణ్ నెంబర్ 1 వ్యక్తి, బాగా చేస్తున్నాడు ప్రజలకి. మరి నిన్ను చేసినా కూడా గతంలో పవన్ కళ్యాణ్ చాలా మంది మాట్లాడినారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టారు, లేడీస్ని పాయింట్అవుట్ చేశారు, ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు కదా, నిన్ను మాట్లాడుతున్నారు కదా ఆపోజిట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు అన్న వాళ్ళే ఇప్పుడు ఇదవుతున్నారు కదండి. ఎన్ని మాటలు, చాలా మాటలు అన్నారు పవన్ కళ్యాణ్, వ్యక్తిగతంగా చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ తిప్పికొట్టేలాగా చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లోకి వచ్చిన తర్వాత బాగుందా, రాకముందు బాగుందా? అంటే రూలింగ్ పరంగా చూస్తే, పరిపాలన పరంగా. పొలిటికల్ ఎంట్రీ బాగుందండి పవన్ కళ్యాణ్, ప్రజలకి బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాబోయే రోజుల్లో మంచి రోజులు చూపిస్తాడంటారు ఆంధ్రాకి, ఈయన కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ చాలా చేసే వ్యక్తి కాదండి, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకు సీఎం అయ్యే రేంజ్కి ఇచ్చేస్తున్నారు ప్రయారిటీ పవన్ కళ్యాణ్? లేదండి, అంతకుముందు డిప్యూటీ సీఎం అంటే మనకి ఎక్కువగా ఎవరు తెలిసేది కాదు. అలాంటిది డిప్యూటీ సీఎం అన్న పేరు, హోదా పవన్ కళ్యాణ్ తర్వాత. డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది అందరికి. బ్రో, డిప్యూటీ సీఎం ఎవరు ఇప్పుడు? పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, చూసారు డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, ఇప్పుడు చిన్నపిల్లలకి డిప్యూటీ సీఎం అని కూడా పేరు తెలుస్తుంది. గతంలో డిప్యూటీ సీఎం అంటేనే ఒక ఐడెంటిఫికేషన్ ఉండేది కదా. వై బికాస్ అంత క్రేజ్ ఏంటి పవన్ కళ్యాణ్కి? అంత పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ వాలింగ్ కాదండి, భక్తులు. ఏదైనా సరే ఒక వాళ్ళ అబ్బాయికి వాల్యూ ఇవ్వకుండా ప్రజలకు వాల్యూ ఇవ్వడం ఏంటండి? ఎవరైనా కొడుకు ఇబ్బంది అయితే వెంటనే వెళ్ళిపోతారు, ఈయనేంటండి అలా ఉండడం? లేదండి, వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి, మరి ఇంట్లో కొడుకు కన్న కొడుకుకి బాగోకపోతే ప్రజలకు ఇచ్చిన మాటకి ఆ మాట కట్టుబడి ప్రజలకి చూసుకున్న తర్వాత కన్న కొడుకు దగ్గరికి వెళ్ళి చూసుకున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ పరంగా చూసారు. మరి రాబోయే రోజుల్లో సినిమాలు వస్తాయంటారా? హరిహర వీరమల్లు మూవీ లాంటి ఓజిల్ మూవీలు వస్తాయంటారు, రావంటున్నారు కొంతమంది. ఇయే లాస్ట్ సినిమాలు అంటున్నారు, అసలు వస్తాయి రావు అని చెప్పి ఆందోళన. వస్తాయండి, కాకపోతే తక్కువ, మరి అన్ని తీరు చేస్తారు. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే విషయాలు ఇంకా ఒక్క విషయం కాదండి, నాకు అన్నీ నచ్చుతాయి పవన్ కళ్యాణ్. మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ఏమండి, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? దేవుడు. పేరు సాహిత్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు పెట్టలేం కదా, ఆయన రూలింగ్ అంటేనే ఫ్యాంటాస్టిక్. అవునా? అంటే డిప్యూటీ సీఎంగా ఉండగానే రీసెంట్గా ఒక న్యూస్ అనేది మనం చూసాం. వాళ్ళ అబ్బాయికి ఇన్సిడెంట్ జరిగినా కూడా, చిన్న బాబుకి అంటే ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ స్కూల్లో, అయినా కూడా ఆ టాపిక్ తెలిసినా కూడా ఆయన ఒక ప్రజల్లో ఉండి ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ప్రజలకు వాల్యూ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళడం అక్కడ జరిగింది, ఎలా అనిపిస్తుంది? అంటే బేసిక్గా మిగిలిన పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఫస్ట్ ఫ్యామిలీకి, ఆ పాయింట్లో ఖచ్చితంగా ఫ్యామిలీకే ఇస్తారు. బట్ ఆయన మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళారంటే అక్కడే తెలుస్తుంది హౌ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పీపుల్ అని. బేసిక్గా ఏ లీడర్ అయినా సరే వాళ్ళ అబ్బాయికి ఇన్సిడెంట్ అనగానే వితిన్ సెకండ్స్ వెళ్ళిపోయే రైడ్ ఉంది వాళ్ళకి, అంత పవర్ కూడా ఉండిద్ది వాళ్ళకి, సపోర్ట్ కూడా ఉంది, గవర్నమెంట్ సపోర్ట్. ఈయనేంటండి అనుకుంటే వెళ్ళిపోవచ్చు, బట్ ఎంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటి పవన్ కళ్యాణ్? అది కూడా క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ మెయిన్లీ ఇంత డౌన్లో ఉండాల్సిన అవసరం ఏంటి ఆయనకి? చిన్న బాబు కదా కటుపక్క, చిన్న బాబు. బట్ అంటే బేసిక్గా వాట్ హీ సెడ్ వెన్ పవర్లోకి వస్తున్నప్పుడే ఖచ్చితంగా పీపుల్కి హెల్ప్ చేస్తూ హెల్ప్ఫుల్గానే ఉంటానన్నారు కాబట్టి అక్కడే ఆయన మాట నిలబెట్టుకున్నట్టు తెలుస్తుంది కదా. ఓకే, సో ఇవన్నీ చూస్తున్నారు కదా, పొలిటికల్ పరంగా ఎక్కువగా ఇష్టపడతారా, మూవీస్ పరంగా ఎక్కువగా ఇష్టపడతారా పవన్ కళ్యాణ్ మీరు? ఆబ్వియస్లీ పొలిటికల్, బికాజ్ మూవీస్లో ఆయన జస్ట్ కెమెరా బ్యాక్ ఎలా ఉంటున్నారో మనకు తెలియదు కదా. ఆన్ స్క్రీన్ డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తారు. బట్ పొలిటికల్ వైజ్ హీజ్ నేచర్, ఐడియాలజీ ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ పొలిటికల్గానే ఇష్టపడతాను. నేను చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గురించి చాలామంది ట్రోల్ చేస్తున్నారు, ఇంట్లో లేడీస్ గురించి రేస్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ డౌన్ చేసి మాట్లాడుతున్నారు కదా, ట్రోల్స్ ఎక్కువైపోయినాయి కదా, మరి ఎందుకు అంటారు? ట్రోల్స్ ఎక్కువైపోయినాయి అంటే ట్రోల్స్ ఎవరి మీద ఉండవు. బేసిక్గా ఎవరికైతే మంచి ఇమేజ్ ఉంది అనుకున్న వాళ్ళ మీద ఎక్కువ ట్రోల్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఎలా చెప్పాలి, ఇక్కడ కనిపించే వాళ్ళు ఎవరి మీద ట్రోల్ చేయరు కదా. ఆబ్వియస్లీ వాళ్ళ మీద మంచిగా వస్తుంది అన్న వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఆయనకి ఎంత బ్యాడ్ ఫేమ్ ఒకరికి బ్యాడ్గా కనిపిస్తుంది అంటే అది బ్యాడ్గా కనిపిస్తుంది, గుడ్గా చూసే వాళ్ళకి గుడ్గానే కనిపిస్తుంది. సో ట్రోల్ చేస్తే పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. సో ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, కెరియర్లో ఏమైనా డ్యామేజ్ ఉంటుంది అంటారా పొలిటికల్ కెరియర్లో ఇలాంటి ఎఫెక్ట్స్ అప్ అండ్ డౌన్స్ చూస్తే పవన్ కళ్యాణ్కి? అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇలా తన కోసం ఉండే మనుషులు ఉన్నప్పుడు తనకి పొలిటికల్గా ఏమి ఉండదు అంత ఎఫెక్ట్. ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎం. మరి కమింగ్ టు మీరు పొలిటికల్లో చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అని అంటున్నారు. మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు మూవీ, ఓజీ లాంటి మూవీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మూవీస్ వస్తాయి రావా? పొలిటికల్లో ఉన్నారు, ప్రజల్లో ఉండిపోయారు, బిజీ షెడ్యూల్లో ఉన్నారు, షెడ్యూల్స్ కూడా ఇవ్వట్లేదు పర్ఫెక్ట్. ఈ మూవీస్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిప్రాయం? మూవీస్ మీద అభిప్రాయం అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు అంటే అభిప్రాయం ఇక్కడ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఒపీనియన్ అంటే ఇంకేం చెప్పలేము. అండ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీస్ ఈగర్లీ.
అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు తెలిసింది ఏ మూవీలో అయినా ఒక హై ప్రయారిటీ ఉండిద్ది, ఉమెన్ సెంటిమెంట్ ఉండిద్ది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మూవీస్ హరిహర వీరమల్లు మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండబోతుంది అంటావు? దీంట్లో కూడా అలాగే ఉండిద్ది అంటారా, ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ఉండిద్ది అంటారా? అలాగే ఉండిద్ది అనుకుంటున్నాను. డిఫరెంట్గా ఉంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ సీయింగ్ పీపుల్ కదా. దీంట్లో మెయిన్లీ మాట వినాలి సాంగ్ పాడారు, ఆయన ఓన్ వాయిస్తో పాడారు, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో కనెక్ట్ అయింది, అంటే ఆయన నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్లో కూడా పాడారు. ఎలా అనిపిస్తుంది? అంటే బేసిక్గా మనకు తెలిసిందే కదా, దీని గురించి కూడా ట్రోల్ చేస్తున్నారు, మాట వినాలి సాంగ్ కూడా ఏం బాగాలేదని చెప్పి. ట్రోల్ చేసే వాళ్ళకి ఇంకా ఆప్షన్ దొరికింది కాబట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇంకా పాట విన్నాము, చూడండి చాలా బాగుంది. బేసిక్గా ఆయన వాయిస్తో పాడే ఏ పాటైనా చాలా బాగుంటుంది. లైక్ ఇప్పుడు అత్తారింటి దారిలో పాటలు కానీ ఇంకా అత్తారింటి దారేది మూవీలో కూడా ట్రోల్ చేశారు, ఆ సాంగ్ బాగాలేదని. మూవీ వచ్చిన తర్వాత అది మామూలుగా లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది, హిట్ అవ్వలేదు. సో ఇప్పుడు మూవీ వచ్చిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎక్కువగా ఎప్పటి నుంచి లైకింగ్, ఎంత ఇష్టంగా, ఎందుకు? ఖుషి, ఆబ్వియస్లీ ఖుషి. అవునా? సో అయితే కమింగ్ టు ఫేవరెట్ మూవీ, ఖుషి చాలా ఇష్టం. వ్యక్తిగతంగా ఆయనలో నచ్చే విషయాలు? హిజ్ వాయిస్, మేనరిజం చాలా బాగుంటుంది. హరిహర వీరమల్లు మూవీ, ఓజీ లాంటి మూవీస్ తర్వాత ఇంకా మూవీస్ రావంటున్నారు కొంతమంది, ఇయే లాస్ట్ మూవీస్ అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాన్స్? యాక్సెప్ట్ చేస్తా అంటే ఇఫ్ హీస్ డెసిజన్ ఆబ్వియస్లీ మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ యాజ్ అ ఫ్యాన్స్గా మేమైతే చాలా చాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హోప్ విల్ డూ ఇట్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రీసెంట్గా ఆమె గుండె చేపించుకోవడం జరిగింది, ఎలా అనిపించింది? అంటే వాళ్ళ బాబు గురించి ఒక ట్రెడిషనల్ లెవెల్లో ఇలాంటి లేడీస్ కూడా ఉంటారని తెలిసిందని చాలామంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? బేసిక్గా ఆవిడ ఫారినర్, ఆవిడ వైఫ్ గాను యాజ్ అ మదర్ గాను అలా చేశారు. ఫారినర్ అయినా సరే లైక్ మన ట్రెడిషనల్స్ మీద, మన వాల్యూస్ మీద ఆవిడకి ఎంత రెస్పెక్ట్ ఉందో అక్కడే తెలుస్తుంది. సో హ్యాపీ ఫర్ హర్ డూయింగ్ లైక్ దట్. అండ్ ఆవిడ అలా చేశారు అంటేనే ఇంకా మాటలు గ్రేట్, చాలా గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం మీద మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అంటారు. వాళ్ళ వైఫ్ గురించి ఇప్పుడు చూసాం కాబట్టి ఆయన నిజంగా మాట్లాడేది కరెక్టే అంటారా? చూసాం కాబట్టి ఆయన మాట్లాడేది ఎప్పుడు నిజమే మాట్లాడతారు కాబట్టి అది నిజమని తెలుస్తుంది అక్కడ. ఒక మాటలో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్? వన్ అండ్ ఓన్లీ బెస్ట్ మ్యాన్.